ఈరోజు నిమ్మకాయలతో రోటి పచ్చడి చేస్తా. వినడానికి ఎప్పుడు వినకుండొచ్చు మీరు, కానీ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొన్ని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. నిమ్మకాయలు తొందరగానే ఉడికిపోతాయి. నిమ్మకాయలు ఇప్పుడు నిమ్మకాయలు మంచిగా ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారాలి. నిమ్మకాయలు మొత్తం చల్లగా కావాలి. చల్లగా అయినాక పచ్చడి నూరుకుందాం. నిమ్మకాయలు ఉడికినాక ఇట్లా జర కొంచెం పగులు వచ్చినట్టు అవుతాయి అన్నమాట. పగులుతాయి కూడా. ఇగో రసం అంతా బయటకు వస్తుంది. దీన్ని తొక్క తీసుకోవాలి ఫస్ట్. మంచిగా ఉడికింది నిమ్మకాయ. ఇప్పుడు ఈ గుజ్జంతా పక్కకు తీసుకోవాలి. మనం తొక్కలు ఒలుసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి కూడా పడేసేదేం కాదు, తినడమే. కాలుతున్నాయి కొంచెం. ఈ లోపల ఉన్నది ఇది తీసేయాలి. ఇది ఒకటి. అప్పటికప్పుడు నూరుకొని తినడానికి చాలా బాగుంటుంది పచ్చడి. నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలంటేనేమో ఊరాలి కదా ముక్కలు. ఇది ఇన్స్టెంట్గా మంచిగా ఉంటుంది పచ్చడి నూరుకొని తింటే. ఇప్పుడు పచ్చడి నూరుకుందాం. ఫస్ట్ రోట్లో కారం సరిపడంత, పులుపుకు తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు కారం. కొంచెం వెల్లుల్లి, కొంచెం మెంతిపిండి, 1 టీ స్పూన్ మెంతిపిండి వేసి ఫస్ట్ దంచుకోవాలి. వెల్లుల్లి దనిగింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న నిమ్మకాయ రసం వేసుకుందాం. ఇదిగో ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇది రసం తీసి పెట్టుకోవాలి. ఈ లోపల ఉన్న ఈ తెల్ల గుజ్జు, ఈ గింజలు తీసేసుకోవాలన్నమాట. అది క్లీన్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు, నిమ్మకాయ రసం. ముందు ముక్కలు వేసుకుందాం. కొంచెం నలగాలి రోట్లో. ఇవి ముందే రసం పోస్తే అంత మీద జిల్తుంది. ఈ నిమ్మకాయ రోటి పచ్చడి మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా నేను. మా అత్తమ్మ ఇంకా మంచిగా చేసేది. మా అత్తమ్మ మంచిగా చేసేది అన్నమాట. ఈ నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు చేసేది. ఇప్పుడు ఈ రసం పోసుకుందాం. పోసి మంచిగా రుబ్బుకోవాలి. ఇంకా దీన్ని నిమ్మకాయ ఊరగాయ కంటే ఇది ఇంకా బాగుంటుంది. అయిపోయింది ఇప్పుడు రోటి పచ్చడి. ఇప్పుడు దీన్ని గిన్నెలకు తీసుకొని పోపు పెట్టుకుందాం. ఇంకా ఎండాకాలం పుల్లగా తినాలంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం, చలికాలం అయినా మంచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. మిక్సీలో రుబ్బుకునే దానికంటే ఇట్లా రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పోపుకు సరిపోయేంత నూనె పోసుకుందాం.
నూనె వేడెక్కింది. కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు. పచ్చళ్ళల్లో పోపులు వేసిన దానికంటే పచ్చళ్ళనే వేస్తే బాగుంటుంది. ఎల్లిపాయలు అందుకే ఎల్లిపాయ పచ్చళ్ళు వేసిన కాబట్టి ఇందులో ఏం వేస్తలేను. కొంచెం మిరపకాయలు, కొంచెం కలర్ వస్తేనే మిరపకాయ మంచిగా ఉంటుంది పోపుల పచ్చళ్ళల్లో. కొంచెం కరివేపాకు. కొద్దిగా పసుపు. పోపు అయింది. ఇప్పుడు పచ్చళ్ళు వేసుకున్నాయి పోపు. నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ రోటి పచ్చడి రెడీ ఇంకా తినడానికి. మీ అమ్మ చేసేది అప్పుడు రోట్ల ఉడకబెట్టి రుబ్బేదిగా. బాగుంది, మంచిది, సూపర్. నిమ్మకాయ రోటి పచ్చడి బాగుంది. ఎట్లా పుల్ల పుల్ల ఉందా? బాగుంది, పుల్ల పుల్ల.